వాక్యాన్ని మనము నేర్చుకున్నప్పుడు పిల్లరా నా బ్రతుకును మార్చేసింది. ఒక పాపపు అలవాటు మానడం చేతగానటువంటి నాలాంటి బలహీనుడికి ఒక దైవ సేవకుడు వాక్యం చెప్తా ఉంటే ఆ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లోని వాక్యము నా జీవితాన్ని మార్చేసింది. పిల్లరా, బైబిల్లో చాలా చక్కని వాక్యాలు ఉన్నాయి. నీ వాక్యము నా పాదములకు దీపము, నేను నడిచే త్రోవకది వెలుగుగా ఉన్నది. నీ వాక్యము నన్ను బ్రతికించింది, నా బాధలన్నిటిలో నెమ్మది నాకు అది కలిగించుతున్నది. వింటున్నారా? దేవుని వాక్యము మనకు నెమ్మది కలిగించింది, మన బాధలన్నిటిలో నెమ్మది కలిగించింది. ప్రియ సహోదరి సహోదరుడా, నీకేదైనా చెప్పుకోలేని ఇతరులకి ఆ బాధ నీకుంటే, నీ హృదయంలో నీకు నీవే ఆలోచించి కుంగిపోయి దిగులు పడతా ఉంటే దేవుని వాక్యాన్ని చదువుకో. దేవుని వాక్యం నీతో మాట్లాడింది. ప్రియులారా, బైబిల్లో రాయబడింది, తండ్రి తన కుమారులతో ముచ్చటించినట్లుగా పరిశుద్ధుడైన దేవుడు మనలను తన వాక్యము చేత మనతో ముచ్చటిస్తాడని రాయబడి ఉంది. కనుక దేవుని లేఖనాన్ని చదవాలి. చదువు వచ్చిన ప్రతివాడు బైబిల్ చదవాలి. చాలా మందికి ఈ రోజున దేవుని వాక్యం విలువ తెలియక వాక్యం చదవలేకపోతున్నాడు. ఒక అరగంట సీరియల్ చూసిన సమయం ఉంది కానీ ఒక అరగంట దేవుని వాక్యం చదవలేకపోతున్నారు. చర్చికి వచ్చే విశ్వాసులే పిల్లరా. అదేమంటే బైబిల్ ఒక లాటరీలాగా చదువుకుంటారు, ఏదో ఇలాగ తీసేసి ఒక 2 వచ్చిన తప్పు పిల్లరా. నీ జీవితానికి ఆశీర్వాదకరమైనటువంటి సమస్తమైనటువంటి ఉద్దేశం అంతా కూడా బైబిల్లో రాయబడి ఉంది. ఒకవేళ నీకున్న పరిస్థితులన్నింటిలో మెంటల్ ఉన్నా, నీకు రోగం ఉన్నా, వాటన్నిటిలోంచి నువ్వు విడిపించబడడానికి దేవుని వాక్యం చదువుతున్నప్పుడు నీకు సహాయం చేస్తూ ఉంది పిల్లరా. కనుక మనం బైబిల్ చదవాలి. తమ్ముడు, నువ్వు ఒకవేళ చదువుకొని ఉంటే నువ్వు ఇంజనీర్ చదువు, డిగ్రీ చదువు, ఏదైనా చదువు, కానీ వాక్యం మాత్రం నువ్వు చదివితే నీ జీవితంలో జ్ఞాపక శక్తి నీకు ఎక్కువ వస్తుంది. నేను చదువుకునే రోజుల్లో నాకు బైబిల్ గురించి తెలియదు పిల్లరా. ఆ రోజుల్లో నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు చదివిన సబ్జెక్టులన్నీ మర్చిపోతూ ఉండేవాడిని, చాలా అజ్ఞానంగా ఉండేవాడిని. అయితే ఈ రోజున పరిశుద్ధుడైన దేవుని నమ్ముకున్న తర్వాత ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని బైబిల్ నేను ధ్యానిస్తూ ఉంటే నాకు ఎంతో జ్ఞానాన్ని, సమాధానమును ప్రభువు నాకు ప్రసాదిస్తూ ఉన్నాడు. కనుక దేవుని వాక్యాన్ని మొదటిగా నువ్వు చదువు, నీ జీవితం ఆశీర్వదించబడింది. ఒక ప్రాంతం నుంచి ఒక సహోదరుడు నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, దేవసాయం అన్న, ఇదిగో ఒక అమ్మాయి నీతో మాట్లాడుతుందని చెప్పి ఏమి మాట్లాడినా ఫోన్ ఇచ్చేసాడు. ఇంకా ఆ అమ్మాయి ఫోన్లో ఏడుస్తుంది. నేనేమి అడగను కూడా అడగలా, ఒకటే ఏడుస్తుంటే నేనన్నా, అమ్మాయి ఏడు సన్నయ్య ముందు ఏడు అయిపోయిన తర్వాత నాకు సమాధానం చెప్పు, నాకు ఏడుతో మాట్లాడితే నాకేం అర్థమైందమ్మా అని చెప్పి నేను కోపడ్డా. ఇక వెంటనే, అన్నయ్య నేను 10th క్లాస్ చదువుతున్నాను, మా నాన్న వాళ్ళు కష్టపడి చదివిస్తున్నారు, కానీ నేను చదివినటువంటి సబ్జెక్టులు నాకు గుర్తుండట్లేదు, పరీక్షలు దగ్గర పడ్డాయి, నేను చనిపోదాం అనుకుంటున్నాను అని చెప్పి చాలా బాధపడి ఏడు చెప్పింది. నేను అన్నాను, 10th క్లాస్ పరీక్షల కోసం చచ్చిపోతాను, నీకు మెంటలా, పిచ్చదానా, తప్పు అలా చేయకూడదు, చర్చికి పోతావా అన్నాను. నేను పోతానన్నయ్య అంది. బైబిల్ చదువుతావా అన్నాను. ఏం మాట్లాడలా. చర్చిలో చెప్పలేదా పాస్టర్ గారు వాక్యం చదవమని? బుద్ధి, జ్ఞానం, సర్వ సంపదలు యేసు క్రీస్తులో గుప్తమై ఉన్నవని బైబిల్లో రాయబడి ఉంది. మనకు బుద్ధి జ్ఞానం ఇచ్చేది పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ప్రభువారు. యేసు క్రీస్తు ప్రభు నీకు జ్ఞానం ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేసుకొని ఆయన వాక్యం చదువుకో, చక్కని ఆలోచన నీలో వస్తాయి. ఏ సబ్జెక్టులు అయితే మర్చిపోతున్నావు అంటున్నావో అవన్నీ నీకు జ్ఞాపకం ఉంటాయి అని చెప్పి చక్కగా చెప్పి ప్రార్థన చేశాను. తర్వాత మళ్ళీ ఒక రోజున, ఒక 10 రోజుల తర్వాత ఫోన్ చేసింది. అంకుల్ బాగున్నారా అంది. బాగున్నాను. ఎవరమ్మంటే, నేను ఒక 10 రోజుల క్రితం మీకు ఫోన్ చేశాను కదా అంకుల్ అన్నాను. అమ్మా ఎట్లా ఉన్నారా అన్న. అమ్మాయి చెప్పింది ఏంటో తెలిసిన, చచ్చి బ్రతికినంత సమాధానంగా ఉందండి అంది. ఏమ్మా అంటే, అసలు అంతకుముందు ఎప్పుడు చనిపోదామని ఎదురు చూసిందంట. అంత బాధతో ఉంది ఆ అమ్మాయి. ఎప్పుడైతే దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడి ప్రార్థన చేయించుకుందో ఆశ్చర్య సంగతి ఏంటంటే, ఆ అమ్మాయి జీవితం అంతా మారిపోయింది, ఎంతో సంతోషంగా ఉంది. ఒకసారి నేను ఆ పర్చూరు మీదుగా గుంటూరు వెళ్తా ఉంటే ఫోన్ చేసి చెప్పింది, మా అంకుల్ మా ఇల్లు దారిలోనే, ఆ కారం చేయడం పక్క దారిలోనే ఒకసారి ఆ దగ్గరకు వచ్చిన మిస్డ్ కాల్ ఈయనంది. కదలమ్మ విడిగా నేను కలుస్తాను. తర్వాత చెప్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారు చెప్పారు నాతోటి, దేవసహాయం అన్న, నీకు ఫోన్ చేయకముందు ఈ అమ్మాయి అసలు ఎంత బాధగా ఉందో మేము ఆశ్చర్యపోతున్నాం. ఈ రోజున దేవుడు ఎంత గొప్పవాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు మీకు ఈ సాక్ష్యాలు నేను చెప్తున్నానంటే, నేనేదో పెద్ద ఇదని మీకు చెప్పడం లేదు, ప్రభు గురించి మీకు అర్థం కావడం లేదు. ప్రార్థన, వాక్యము తమ్ముడు చదువుకుని నీకు జ్ఞానాన్ని ఇస్తుంది. చెడు మార్గంలో పోకుండా ఆ దేవుని వాక్యం నిన్ను కాపాడింది. ప్రభువును పోగొట్టుకున్నావా?
దేవుని వాక్యం చదువుకోకుండా ఉంటున్నావా, ప్రార్థన చేసుకొని ఉంటున్నావా, ఒక క్రైస్తవుడుగా నువ్వు చాలా లాస్ అయిపోతావు. కనుక ఈ మాటలు జ్ఞాపకం చేసుకొని మీరు ప్రతిరోజు బైబిల్ చదవాలి. చూడండి, ఈ రోజున మనం దేవుని వాక్యాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక, బైబిల్ ఉన్న వారందరూ నాతో కలిసి ఇప్పుడు ఈ వాక్యాన్ని చూడాలని ప్రేమతో తెలియపరుస్తారు. ఇప్పుడు చూడండి వాక్యాన్ని నాతో కలిసి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు అయిన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నుండి నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. 3వ వచనం, మీరు అలసట పడకయు మీ ప్రాణమును విసుకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకునిన ఆయనను తలంచుకొనుడి. ప్రియులారా, బైబిల్ వాక్యం చెప్తా ఉంది, నీ సమస్య, నీ బాధ, వ్యాధి ఏదైనా విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు మనము చూడాలని వాక్యంలో రాయబడి ఉంది. యేసు క్రీస్తు వారి వైపు మనము చూడాలి. వ్యాధిలో బాధపడతా ఉన్నావు, ఎవడు నిన్ను బాగు చేయలేడని. నాకు షుగర్ బాగు చేయలేరు, బీపీ బాగు చేయలేరు, నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది, నాకు ఆస్మా వ్యాధి ఉంది, రకరకాలైన వ్యాధులు ఈ రోజున మనిషిని పట్టి పీడించి సర్వనాశనం చేస్తున్న కాలం ఈ కాలం. అయితే ఎవరి వైపు చూడాలి? బైబిల్ వాక్యం చెప్తా ఉంది, యేసు క్రీస్తు ప్రభువు స్వస్థపరిచే దేవుడని నమ్మిన నీవు, విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు నువ్వు చూడాలి. యేసు వైపు చూడాలి. పిల్లరా, యేసు క్రీస్తు ప్రభు వైపు చూసి ఆయననే నమ్ముకొని ఆయన గురిగా పెట్టుకున్న వారు ఎవరైనా సిగ్గుపడినట్లుగా గాని అవమానపరిచినట్లుగా గాని మనకెక్కడ చరిత్రలో ఇంతవరకు ఆధారం లేదు. యేసు క్రీస్తు వైపు చూసిన వారందరినీ కూడా ప్రభువు వారిని బ్రతికించాడు, ప్రభువు వారికి సహాయం చేశాడు. బైబిల్ ఏం చెప్తుందంటే, విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు మనం చూడాలి. చెప్పాలి, ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. అప్పుల సమస్యలతో బాధపడుతున్నావేమో, నువ్వు చేసిన అతిక్రమాల అప్పులను బట్టి క్షమించమని యేసు క్రీస్తు వైపు చూసి నువ్వు ప్రార్థన చేసుకుంటే, యేసు క్రీస్తు వైపు చూసి నాకు సహాయం చేయము ప్రభువా అంటే ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. పిల్లరా, ప్రభువు నమ్మదగిన వాడు. బైబిల్ రాయబడింది, భూమి ఆకాశమును సృజించిన యెహోవా వలన మనకు సహాయం కలుగుతుంది. లోక అధికారులు లేకపోతే హోదా కలిగిన వారి ద్వారా మనకు సహాయం కలిగిందో లేదో తెలియదు, కానీ బైబిల్ చెప్తుంది, భూమి ఆకాశం సృష్టించిన దేవుని యొద్ద నుండి మనకు సహాయం దొరుకుతుంది. ఎంత గొప్ప దేవుడు పిల్లరా ఆయన. చాలా ఆశ్చర్యకరం. ఒకసారి నా జీవితంలో ఒక సంఘటన చెప్తాను మీతోటి. ఉదయం పూట నా భార్య అని అడిగాను, ఏం కూర వండావమ్మా అన్న. ఆమె అంది, పప్పు వండాను అంది. పొద్దుగూకులు పప్పు 2 రోజులకు ఒకసారి అనుకొని మనసులో అనుకొని, వాస్తవంగా తిండిపోతే నేను కాదు, నేను పెద్దగా తిండి గురించి కూడా లక్ష్య పెట్టినాను. నాకెందుకు ఆ రోజు అనిపించింది, ఇవాళ ఏదైనా పలావు తింటే బాగుండి అనిపించింది. నేను అనుకున్నా, సరే నేను అన్నాను, సాయంత్రం ఏమైనా వండుతావా అన్నాను. నేను, డబ్బులు ఎక్కడ ఉండి వండడానికి నువ్వు ఇస్తే కదా నేను ఉండేదాన్ని. సేవకులం కదండి, మన దగ్గర ఎక్కడ ఉంటే దేవుడు కావాల్సి పంపిస్తూ ఉంటాడు. సర్లే ఈయన అడగడం ఎందుకులే అనుకుని నేను ఇంకా వదిలేసాను దాని గురించి. వేరే ఒక చోట పని ఉంటే వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళి మళ్ళీ వస్తూ ఉన్నాను. రోడ్డు మీద బండి మీద వస్తూ ఉంటే అక్కడెక్కడ ఫంక్షన్ జరుగుతుంది, మంచిగా ఫంక్షన్ జరుగుతుంటే వాళ్ళు ఆ ఫంక్షన్లో ఆ పలావ్ వాసన ఆ రోడ్లన్నిటికి వచ్చేస్తుంది. మరి వీళ్ళు ఎవరైనా మనం పిలిచినా బాగుండేదిరా నాయన, చక్కగా పోయి తిని వచ్చేవాళ్ళం కదా అనుకుంటున్నాను. ఆ మనసులో కోరిక కలిగింది కదండి. సరే ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత నా భార్య అంది, ఇందాక ఒక అన్న వచ్చి ఒక పాకెట్ ఇచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు, ఆ టేబుల్ పెట్టాను అంది, నేను ఉండే రూమ్లో. సరేలే అని చెప్పి నేను ఆ బాక్స్ ఏం ఓపెన్ చేయాల. అది చూస్తే గిఫ్ట్ బాక్స్. అది ఎవరు అని చెప్పి అలాన పేరు చెప్పింది. సరేలే ఏదైనా గిఫ్ట్ పెట్టి ఉంటాడు అన్న అని చెప్పి నేను అక్కడ దాన్ని వదిలేసిన తర్వాత మాట్లాడతా సరే భోజనం తీసుకొని రా అన్నాను నేను. అంటే ఆ పప్పు పచ్చడైనా కోడిగుడట్టైనా అయిపోయావు అన్నాను నేను. నువ్వు చెప్పలేదుగా అంది. సర్లే అని సరే కొంచెం బాగు మళ్ళీ తర్వాత తింటాలని చెప్పి మాట్లాడతా ఒక పుస్తకం చదువుకుంటా ఎందుకు అనుమానం వచ్చి ఆ టేబుల్ మీద ఉంటాడు ఆ బాక్స్ దగ్గరికి తీసాను. టేబుల్ మీద బుక్ ఉంది, దగ్గరికి తీసాను. దగ్గరికి చూస్తే ఏంది ఎంత బరువు ఉంది ఇది అని చెప్పి ఓపెన్ చేస్తే అది చీరాల ఆ పలావ కొట్టు ఉంది కదన్నా, దాని పేరేం పేరు, ఆజాద్ పలావ పాయింట్ అని ఉంటుంది కదా, ధనవంతులు తింటారు అక్కడ.
ఆ బాక్స్ ఓపెన్ చేస్తే వాడు పేరు కనబడింది. ఇదేంటి ఆజాద్ ఫలం తీస్తే ఓపెన్ చేస్తే మంచి కాస్ట్లీ ఫుడ్ అనమాట అది. నేను దాన్ని ఎంక చేసి నవ్వుకున్నాను. ప్రభా, నేను ఉదయం అనుకున్నాను, నేను ఎవరిని అడుక్కోలేదే. యేసయ్యా, పిల్లలు బాగా వినండి, నేను భోజనం గురించి చెప్పట్లేదు మీకు. ఆయన ఎంత గొప్ప దేవుడు. ఆయన అది తినే ముందు నేను కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకొని, ఎంత మంచి దేవుడు ప్రభా, ఇన్ని రోజులు నీ గురించి సరిగా తెలియక దెయ్యాలను నమ్ముకొని నా జీవితాన్ని పాడు చేసుకున్నాను. పిల్లరా, నా సేవా జీవితంలో ఇలాంటి ఎన్నో కార్యాలు నేను ఎరుగుతున్నాను. బైబిల్ ఏం చెప్తుందంటే, మనం నమ్ముకున్న దేవుడు యేసుక్రీస్తు వైపు మనం చూడాలి. యేసు వైపు మనం చూడాలి. ఒకవేళ ఆకలి బాధ సమస్యలతో నీవున్నా, సరైన వస్త్రాలు లేకుండా బాధపడుతున్నా, వ్యాధితో బాధపడుతున్నా, నేను ప్రకటించే దేవుడు సర్వాధికారి అయిన దేవుడు ఆయన వైపు చూడాలి పిల్లరా. అదే ఎవరు నన్ను పోయి నాకు పలావ దినాలు నన్ను వండి పెడతా అంటే, వండి పెడతా తింది లోకుల సొమ్ము వస్తుందని అంటారు లోకులు ఎవరు నన్ను అడిగితే. కానీ ఆయన వైపు చూస్తే, మన కన్న తండ్రి ఆయన, కడుపున పుట్టిన బిడ్డ ఆకలితో బాధపడతా నానా ఆకలి అవుతుందంటే తండ్రి సహించలేడు. అంత గొప్ప యేసయ్యను నమ్ముకున్న నీకు ఆకలి అయితే ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు పిల్లరా. నేను ప్రకటిస్తుంది జీవము కలిగిన యేసయ్య గురించి. మన సమస్తం ఎరిగిన వాడు యేసయ్య. బైబిల్ ఏం చెప్తుందంటే, నీకు శ్రమలు కలుగుతున్నా, బాధలు కలుగుతున్నా ఆయన్ని మీరు తలంచుకోండి. ఎవరిని తలంచుకోవాలి? ఎవరిని తలంచుకోవాలి? ప్రభుని తలంచుకోవాలి. ఒక ఆమె బాధపడుతుంది, జబ్బుతో బాధపడుతుంది. నేను వెళ్ళాను, అమ్మా అట్టా మూలిగి కొనుక్కోకపోతే ప్రభా నన్ను బాగు చేయేసయ్యా, నువ్వు మంచి దేవుడు వేసయ్యా అనొచ్చు కదా అమ్మా నా ఆమెతోటి. అంటే ఏమంది, అయ్యా ఈ బాధపడేవాడికి తెలుస్తుందయ్యా అంది. ఎందుకు అంత కోపం నీకు? నేను చెప్పింది నీకు అర్థమైందా? నువ్వు కోపడి గొనిగి సకల రోగం బీపీ హైగా ఎక్కువ తెచ్చుకునే దానికంటే, షుగర్ ఎక్కువ చేసుకునే దానికంటే మంచి దేవుడు యేసయ్యా. ఆయన పొందిన గాయాల ద్వారా స్వస్థత ఉందని బైబిల్ చెప్తుంది కదా. నువ్వు అడగలేవా ఆయన వైపు చూసి నన్ను బాగు చేయి ప్రభు అని? మనసుకి నెమ్మది దొరికింది కదా అమ్మా అన్నాను. నువ్వు అట్టా చెబుతావు, ప్రార్థన చేసిపోవాలి. సరేలే నువ్వు అన్నావు కానీ నేను ప్రార్థన చేసి నేను వెళ్ళిపోయాను. నేను వెళ్ళిన తర్వాత ఆ మాటలు ఆమె హృదయంలో పనిచేసినాయి అంట. నిజమే, వ్యవసాయం గారు చెప్పాడు, ఈ కొనుక్కొని నా భర్తని నా పిల్లల్ని తిట్టుకునే దానికంటే చక్కగా యేసయ్య అని ఆ పరిశుద్ధులైన పేరన్నా చెప్పుకుంటానని యేసయ్య 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 అనుకుంటున్నాను. పాప ఆ బాధలు అలా అనుకుంటున్న మనిషి కొద్ది నిమిషాలు అందం లేదో నిద్ర వచ్చేసి ప్రశాంతంగా పండుకున్నట్ట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నామాన్ని స్మరించిన యేసయ్యా, ఆయన వైపు నువ్వు చూసినా బైబిల్ ఏం చెప్తుందంటే, ఆయన నీకు సహాయం చేసే దేవుడు పిల్లరా. బైబిల్లో జక్కయ్య అనేటువంటి ఒక ఆయన ఉన్నాడంట. చాలా పొచ్చోడు, 3 అడుగులు ఉంటాడు. అంత పొచ్చోడికి ఒక కోరిక ఉందంట. ఏంటంటే, ఆ ఊర్లో అందరూ చెప్పుకుంటున్నారంట, ఏమని? ఇగో యేసుక్రీస్తు ప్రభు చచ్చిపోయిన బ్రతికించాడు, లోకరక్షకుడు ఈయనే, మనిషికి నెమ్మది పాప క్షమాపణ కలిగించేది ఈయనే, మెస్సయ్య ఈయనే అందరూ ప్రభు గురించి చెప్పుకుంటే, ఈ పొట్టోడు జక్కయ్య అన్నాడు. ఇతని ఉద్యోగం ఏంటంటే ట్యాక్స్ కలెక్టర్, అంటే సుంకపు గుప్తదారుడు, పన్ను వసూలు చేస్తాడు. ఇతను ఇలాగ వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు. ఒక రోజున యేసుక్రీస్తు ప్రభు అతని వ్యాపారం వసూలు చేసేటువంటి ఆ ఎరుకో పట్టణము, ఉదాహరణకి ఈ కడకూతురు అనుకుందాం, ఈయన ఈ ప్రాంతం గుండా వెళ్తా ఉన్నాడు అనే సంగతి జక్కయ్యకి తెలిసింది. జక్కయ్యకి తెలిసి, అరే ప్రభు ఇటు వెళ్తున్నాడంట, మొన్న చచ్చిపోయిన లాజరును బ్రతికించాడంట, మన దయ్యాలు పట్టినాడు బాగు చేశాడంట, అరే గుడ్డోడికి కళ్ళు ఇచ్చాడంట, అరే సచ్చినాన్ని బ్రతికిచ్చాడంట, ఈయన ఇటు వస్తున్నాడని తెలిసింది జక్కయ్యకి. తెలిసి ఆగలేకపోయి అనుకున్నాడు, ఒరే నేనే పొట్టోడిని, ఒక్కొక్కరు చూస్తేనే 6 అడుగులు 5.5 అడుగు ఉన్నాడు, నన్ను ఏడుగోండి ఇస్తారు ఈ మంది అనుకుని ఈ జక్కయ్య ఏం చేశాడంటే, యేసు ప్రభు మొదలుగా ఏ బజార్కి వెళ్తున్నాడు అన్నాడు. అది ఒక కడకూతురులో చర్చ్ ఆఫ్ క్రైస్ట్ బజార్లో వెళ్తున్నాడు అని చెప్పి చెప్పారు ఎవరు. అక్కడ చూసి పెద్ద చెట్టు ఒకటి ఉంది, రైట్ అయితే మొత్తం మీద ప్రభు వచ్చాడు, ఈ చెట్టు ఎక్కితే సరిపోద్ది అనుకుని ఏం చేశాడంటే, ప్రభువు రాకముందు వస్త్రాలను తెలియలే గబగబ చెట్టు ఎక్కేసాడు. చెట్టు ఎక్కి పెద్ద కొమ్మ మీద పడుకొని చూస్తున్నాడు రోడ్డు మీద. ప్రభు ఎలాగుంటాడో చూడాలి. అసలు నేను గురించి విన్నా, చాలా మంచివాడు అంటున్నా, ఎవరిని తిట్టడం లేదంట. ఎంత చెడిపోయిన పాప మనిషి వచ్చినా అమ్మా అని పిలుస్తున్నాడంట. అసలు నేను ఎవరో నేను చూడాలి ఎలా.
చక్కని చెట్టు కూర్చున్నాడు. ప్రభు వెళ్తా ఉన్నాడు. జక్కే జాగ్రత్తగా చూస్తున్నాడు ప్రభు యొక్క. యేసయ్య ఆ చెట్టు కింద ఆగిపోయాడు. ప్రభు ఆగిపోగానే ఊర్లో జనం అంతా ఆగిపోయారు. ఏంది ప్రభు చెట్టు కింద ఆగిపోయాడు అనుకున్నారు. తలపైకి ఎత్తాడు యేసయ్య. జక్కే చూశాడు. ప్రభు జక్కేని చూశాడు. జక్కే ప్రభుని చూశాడు. వెంటనే జక్కే ఆశ్చర్యపోయేలాగా ఉంటే ప్రభు అంటున్నాడు, జక్కయ్య నువ్వు త్వరగా దిగిరా, ఈరోజు నేను మీ ఇంట్లో ఉంటాను అన్నాడు. నా పేరు ఈయనకి ఎట్లా తెలుసు? చెట్టు దిగేశాడు. ఏంది ప్రభా, నేను నీ ఇంట్లో ఉంటాను జక్కయ్య ఈ రోజున. అలాగే ప్రభా, నువ్వు నా ఇంట్లో ఉంటావా, వెళ్దాం రా అన్నాడు. జక్కయ్య యేసు ప్రభుని తన ఇంట్లోకి తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆ ఊళ్ళో జనం అనుకుంటున్నారు, వీడి పాపాత్ముడు కదా, వీడి వడ్డీ వ్యాపారస్తుడు కదా, ఆఖరికి మంచిలు తాగే గ్లాసులు కూడా తాకడ పెట్టుకుంటాడు ఈ దరిద్రుడు, ఇలాంటి వాడు ఇంట్లోకి యేసు ప్రభు వెళ్ళాడు ఏంటి అని బయట జనాలు గుసగుసలాడుతున్నారు. అయితే జక్కయ్య ఇంట్లో యేసు ప్రభు ఉంటే జక్కయ్య ఏమంటున్నాడో తెలుసిన, ప్రభా నాకు చాలా ఆస్తి ఉంది, నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తాను ప్రభా అన్నాడు. యేసయ్య ఏమన్నా అక్కడ? యేసయ్య అన్నాడా, జక్కయ్య మార్మూసి పొందో బుద్ధి లేదా నీకు అన్నాడా? ఒక రోజున ఒక పాస్టర్ గారు నేను ఒక మీటింగ్లో కూర్చుంటే ఒక తాగుపోతాను వచ్చాడు. వచ్చి దేవసాయమన్నా ఒక పాట పాడతాను అన్నాడు. సరే పాడులే అన్న. అందులో ఈ పాస్టర్ గారు అంటాడు, తాగుపోతాడు బాబడి వా తాగొట్టడానికి లేదు, అది నీకు పాపాత్ముడు అన్నాడు. అబ్బో ఇది పెద్ద పుణ్యాత్ముడు అన్నాడు ఆయన. నేను అన్నాను, పాస్టర్ గారు అట్ట అనకూడదు, పాపం ఆయన తాగి ఉన్నాడు కదా అంటే, నీకు తెలియదులే దేవసాయం గారు, రేపా తాగట్టడానికి లేదు అన్నాడు. నేను మా దగ్గరికి వచ్చిన, దేవసాయం అన్నా నీ వాక్యం వింటూ ఉంటాను అప్పుడప్పుడు, నేను ఒక పాట పాడతానన్నా, నేను మంచి సింగర్ నేనన్నా ఒకప్పుడు, కాకపోతే తాగి పాడైపోయానన్నాడు. అదేమన్నా నాకు ఇచ్చే వాక్యం టైంలో నీ చేత పాట పాడిస్తా, కూర్చో ఏడో కూర్చో అన్నాను నేను. బా వ్యవసాయం టీవీలో అనుకున్నాం కానీ వీడియో కూడా చాలా మంచి చూడరా అని పాట కూర్చున్నాడు. మాటకు ముందు ఎవరో పాట పాడటం వాలేసి మధ్యలో అంటాడు, వ్యవసాయం అన్నా అంటాడు. అరే ఉండరా నాయన, ఫాస్ట్ నిన్ను నన్ను బయటికి నెట్టేస్తాడు, నేను ఇస్తానన్నా కదా, నీ తొందరపడతా ఉన్నా నేను. సరే సరే అని అన్నాడు. మొత్తం మీద ఓ పాట పాడాడు సరిపోయేది. అతను వెళ్ళిపోయాడు పాడిన తర్వాత. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు ఎవరిని అలా గద్దించేవాడు కాదు. ఆయన వేషధారులు గద్దించాడు కానీ, నేను పాప బలహీనతలో ఉన్నాను దేవా, నాకు సహాయం చేయమన్నాను. ఎవరిని త్రోసివేయాల? జక్కయ్య వడ్డీ వ్యాపారస్తుడే, అన్యాయంగా వసూలు చేసేవాడే. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత ఏమంటున్నాడంటే, యేసుని చూస్తూ అన్నాడు, వినాలన్న మాట ఇక్కడ జాగ్రత్తగా, యేసుని చూస్తూ అన్నాడు, ప్రభువా నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నాను. అంత మాత్రమే కాదు యేసయ్య, చాలా మంది దగ్గర అన్యాయంగా తీసుకున్నాను, నేను ఎక్కువ వడ్డీ వసూలు చేశాను, ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి 4 గంటలు ఇచ్చేస్తాను ప్రభు అన్నాడు. వెంటనే యేసు ప్రభు ఏమన్నాడంటే, ఇతడు కూడా అబ్రహాము కుమారుడు, ఈ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. పిల్లరా, జక్కయ్య ఇంటికి రక్షణ రావడానికి కారణం ఏంటంటే, జక్కయ్య ఎవరి వైపు చూశాడు? వినాలి జాగ్రత్త, ఎవరి వైపు చూశాడు? యేసు వైపు చూశాడు. ఈ రాత్రి నువ్వు చూడవలసింది దేవ సహాయాన్ని కాదు, యేసు క్రీస్తు ప్రభుని నువ్వు చూడాలి. ఆయన వైపు చూసినటువంటి నిన్ను సహోదరుడా, నువ్వు ఏ స్థితిలో కుంగిపోయినా ప్రభు నిన్ను లేపుతాడు. ఏమండి, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నేను ప్రకటిస్తున్న యేసయ్యకి అసాధ్యమైనది ఏదీ లేదు. సాధ్యం చేయనటువంటి మనుషుల వైపు చూసి నువ్వు కుంగిపోతున్నావు. వాడేదో సహాయం చేస్తాడు, వీడేదో సహాయం చేస్తాడు. నా సేవలో పిల్లరా, ఇలాంటి ఎన్నో నిందలు, అవమానాలు, బాధలు నేను పడ్డాను. అనుభవంతో నేను మీతో మాట్లాడుతున్నాను. నాకు ఇప్పుడు 37 సంవత్సరాలు. ఈ వయసులో నాకు ఎన్నో ఆటుపోటులు, విశేషించి సేవలో ఎన్నో నిందలు, అవమానాలు, చేయరాని కార్యాలకి కుంగిపోయి, నా వల్ల కాదు ప్రభా, నేను ఈ సేవ చేయలేను, ఈ రోజు నేను చచ్చిపోతే బాగుండు, ఇక నేను బ్రతకలేను, నా వల్ల కాదు, నాకేమన్నా నువ్వు రోషం ఎక్కువ పెట్టావు. కానీ లోకంలో అది పనికి రావడం లేదు, లోకంలో యథార్థత పనికి రావడం లేదు, లోకంలో సత్యం మాట్లాడితే కుదరడం లేదు. ప్రియమైన వాళ్ళరా, నాకు యేసు ప్రభు చెప్పాడు, దిగులు పడవద్దు. నేను ప్రభు వైపు చూశాను. దేవుని బిడ్డలారా, నేను ఈరోజు బాగా ప్రకటిస్తున్నానండి. అందుకే నేను ఈ మాట ఎప్పుడు నమ్ముకుంటుంటాను. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, నాకేదన్నా ఆ మరణం అనేది వస్తే నాకు చాలా లాభం. దాని మీద ఆధారపడి నేను బ్రతుకుతున్నాను. నాకు ప్రభు చెప్పాడు, ఎంతోమంది గ్రామాల్లో ఇలాగా కుంగిపోతున్నారు, చెప్పుకునే వాళ్ళకి లేక, చెప్పుకుంటే వాడు పోయి ఎగతాళి చేస్తాడని, భార్య చెప్పుకుంటే ఆమె ఎగతాళిగా చూస్తుందని, భర్తకు చెప్పుకుంటే అతను ఎగతాళిగా చూస్తాడని కృంగిపోయేటువంటి బిడ్డలు ఎంతో మంది ఈ రోజున ఉన్నారు పిల్లరా.
ఈ రాత్రి దేవుడు నీకేమని మాట్లాడుతున్నాడంటే, నువ్వు యేసు ప్రభు వైపు చూడు. ఆయన ఎవరిని త్రోసేసేవాడు కాదు. జక్కయ్యని ఊరు మొత్తము కూడా పాపాత్ముడు అన్నారు, వీడు పాపి అన్నారు. కానీ యేసయ్య ఏమన్నాడు తెలిసిన? ఇతడు అబ్రహాము కుమారుడు, ఇతడు నా కుమారుడు. జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. దేవుని బిడ్డలారా, జక్కయ్య ఎవరి వైపు చూశాడు? ఊర్లో మనుషుల వైపు చూశాడా? యేసు వైపు చూశాడు. యేసయ్య వైపు చూశాడు, ఆశతో చూశాడు. ఈయన చాలా మంచివాడంట, ఈయన చాలా గొప్పవాడంట, ఆశతో చూశాడు చెట్టెక్కి. ఈరోజు నువ్వు కూడా యేసు వైపు నువ్వు చూస్తే, నీ బాధలన్నిటిలో యేసు వైపు నువ్వు చూస్తే, ప్రభువు నీకు సహాయం చేస్తాడు.